సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మహిళలే టార్గెట్. మాయమాటలు చెప్పి నమ్మిస్తాడు. నమ్మితే ఇక అంతే సంగతులు. తన కోరిక తీర్చుకొని నిర్దాక్షిణంగా అంతమొందిస్తాడు. ఇది ఆ మాయగాడి అసలు స్కెచ్. ఇలా మాయమాటలు చెబుతూ 6 మహిళలను అత్యంత కిరాతకంగా హత్య చేసి పోలీసులకు చిక్కాడు ఓ నిందితుడు. మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకి శనివారం ఎస్పీ ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక విషయాలు వెల్లడించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం చింతలకుంటకు చెందిన బోయ కాసమయ్య అలియాస్ ఖాసీ కూలి పని చేసేవాడు. మద్యానికి బానిసై జల్సాలకు అలవాటు పడిన అతడు 2.5 ఏళ్ల క్రితం మహబూబ్నగర్కు మకం మార్చాడు. కూలీ పనులు చేస్తూ వచ్చిన డబ్బులతో మద్యానికి తిండికి ఖర్చు పెట్టేవాడు. బస్టాండ్లో ఫుట్పాత్లపై పడుకునేవాడు. ఈ క్రమంలో కూలీలు అమాయకులైన మహిళలకు మాయమాటలు చెప్పి డబ్బులు ఇస్తానని నమ్మించి దూర ప్రాంతాలకు తీసుకెళ్లి తన కోరిక తీర్చుకునేవాడు. తర్వాత డబ్బులు ఇవ్వకుండా చంపేవాడు. ఇలా 6 మహిళలను వివిధ ప్రాంతాల్లో హత్య చేశాడు. మే 23వ తేదీన మహబూబ్నగర్ పట్టణం టీడీ గుట్టలోని కూలీల అడ్డ నుంచి ఓ మహిళను కాసమయ్య తన వెంట తీసుకుని బూత్పూర్ పురపాలిక అమిస్తాపూర్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆమెతో కూడా తన కోరిక తీర్చుకున్నాక డబ్బులు అడగ్గా తన దగ్గర ఉన్న టవల్ను ఆమె మెడకు చుట్టి బ్లేడ్తో గొంతు కోశాడు. అనంతరం రాయితో ముఖంపై మోది హత్య చేశాడు. ఆమె కాళ్లకున్న పట్టీలను తీసుకెళ్లాడు. మే 24వ తేదీన మృతదేహాన్ని గుర్తించిన బూత్పూర్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం మహబూబ్నగర్ షాసాబు గుట్ట దగ్గర కాసమయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో 2022 నుంచి 6 మహిళలను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. బూత్పూర్ పరిధిలో 2, హన్వాడ, వనపర్తి, బిజినేపల్లి, మహబూబ్నగర్ గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కొక్కరిని హత్య చేశాడని కాసమయ్యపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ జానకి వెల్లడించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.